హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ రోజు వీడియోలో మనం టోటల్ డిసెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం. ఇదే విధంగా నేను జనవరి టు నవంబర్ మంత్ దాకా ఎవ్రీ మంత్ కూడా అప్లోడ్ చేశాను. లాస్ట్ ఇయర్ కానీ ఎవ్రీ మంత్ కానీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు మంత్లీ వీడియోతో పాటుగా మనకి వీక్లీ 1 వీడియో అయితే రావడం జరుగుతుంది, టాపిక్ వైజ్ వీడియో అనేది. సో 4 వీక్స్కి 4 వీడియోస్, అలాగే ఈ వీడియోకి సంబంధించి ఈ టోటల్గా 5 వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి ఒక ప్యాక్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత పీడిఎఫ్ అప్డేట్ అవుతుంది. మీరు అక్కడ నుండి బై చేసి వీక్లీ వీడియోస్ అలాగే మంత్లీ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అనేది అయితే గ్యాదర్ చేయొచ్చు. మనకి ఫ్యూ డేస్ తర్వాత జనవరి టు డిసెంబర్ దాకా టోటల్ ఇయర్కి సంబంధించి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మీరు టెలిగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే పీడిఎఫ్స్ రెడీ అయిన తర్వాత అక్కడ అప్డేట్ ఇస్తాను. సో అక్కడ నుండి మీరు అయితే బై చేయాలనుకుంటే పీడిఎఫ్స్ అనే వాటిని బై చేయొచ్చు. స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఓకే జీకే ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లోకి వెళ్ళి బండిల్ పీడిఎఫ్లో అయితే మీరు చెక్ చేయొచ్చు. ఓకే, డిసెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు చూద్దాం. నారాయణ శేషాద్రి అపాయింటెడ్ as the ఇండియా డెట్ రెజల్యూషన్ కో లిమిటెడ్ ఐడిఆర్సిఎల్ చైర్మన్. ఓకే, ఐడిఆర్సిఎల్ అంటే ఇండియా డెట్ రెజల్యూషన్ కో లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గా నారాయణ శేషాద్రి అయితే నియమితులయ్యారు. కాంచనదేవి బికమ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఐసిఎఫ్ఆర్ఈ. మనకి ఐసిఎఫ్ఆర్ఈ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా కాంచనదేవి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ జితేష్ జాన్ టుక్ చార్జ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనకి జితేష్ జాన్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ సమీర్ షా అపాయింటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బోర్డ్. ఓకే, బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బోర్డ్ హెడ్ గా భారత సంతతికి చెందిన సమీర్ షా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ఆనంద్ కృపాలు అపాయింటెడ్ ద సిఇఓ ఆఫ్ స్విగ్గీ ఇండియా. మనకి ఆనంద్ కృపాలు స్విగ్గీ ఇండియా యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే నియమితులయ్యారు. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ ద రాజీవ్ ఆనంద్ యాజ్ ద చైర్మన్. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రాజీవ్ ఆనంద్ ను చైర్మన్ గా అయితే నియమించింది. వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అపాయింటెడ్ యాజ్ ద వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. మనకి వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని నేవల్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ గా అయితే నియమించడం జరిగింది. చైర్మన్ వైస్ చైర్మన్ లాగే నేవీకి చీఫ్ అలాగే వైస్ చీఫ్ కూడా ఉంటారు. వైస్ చీఫ్ గా దినేష్ త్రిపాఠి అయితే నియమితులయ్యారు. రేవంత్ రెడ్డి టేక్స్ ఆత్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. మనకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కదా. సో కాంగ్రెస్ తరఫున మనకి రేవంత్ రెడ్డి మనకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. కేఎస్ రెడ్డి అపాయింటెడ్ ద హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మనకి కేఎస్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ పరంసేన్ అపాయింటెడ్ యాజ్ ద పార్ట్ టైమ్ మెంబర్ ఆఫ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డ్. పిఎఫ్ఆర్డిఏ ఉంది కదా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డ్ లో పార్ట్ టైమ్ మెంబర్ గా, చైర్మన్ గా కాదు కేవలం పార్ట్ టైమ్ మెంబర్ గా పరంసేన్ అయితే నియమితులయ్యారు. రూవెన్ అజార్ అపాయింటెడ్ యాజ్ ద ఇజ్రాయెల్స్ న్యూ అంబాసిడర్ టు ద ఇండియా. భారతదేశంలో ఇజ్రాయెల్ యొక్క కొత్త రాయబారిగా రూవెన్ అజార్ అయితే నియమితులయ్యారు. మహేశ్వర్ దయాల్ అఫీషియల్లీ అజ్యూమ్డ్ ద రోల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్. మనకి మహేశ్వర్ దయాల్ వచ్చేసరికి అధికారికంగా ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ సంజయ్ సింగ్ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. మనకి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ సందీప్ బాత్రా రీఅపాయింటెడ్ యాజ్ ద ఈడీ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి ఈడీగా తిరిగి సందీప్ బాత్రా అయితే నియమితులయ్యారు. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద ప్రమోద్ అగర్వాల్ అపాయింట్మెంట్ యాజ్ బిఎస్సి చైర్మన్. మనకి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గా ప్రమోద్ అగర్వాల్ నియామకాన్ని సెబీ ఆమోదించింది. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి యొక్క న్యూ చైర్మన్ ఎవరు అంటే మనకి ప్రమోద్ అగర్వాల్. అరవింద్ పనగారియా అపాయింటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్ బై గవర్నమెంట్. మనకి అరవింద్ పనగారియాను 16వ ఆర్థిక సంఘం అధిపతిగా ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అంతకుముందు 14వ ఆర్థిక సంఘం అధిపతిగా 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాగా వేణుగోపాల్ రెడ్డి లేదా వైవి రెడ్డి గారు పనిచేశారు. తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాగా మనకి ఎన్కే సింగ్ అయితే పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి 16th ఫైనాన్స్ కమిషన్ గా 16వ ఆర్థిక సంఘం అధిపతిగా అరవింద్ పనగారియా అయితే మనకి న్యూగా అపాయింట్ అవడం అయితే జరిగింది.
నెక్స్ట్ రవీంద్ర కుమార్ త్యాగి అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కి సంబంధించి సిఎండిగా రవీంద్ర కుమార్ త్యాగి అయితే నియమితులయ్యారో. వివేక్ శ్రీవాస్తవ నేమ్డ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్. ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా డీజీగా వివేక్ శ్రీవాస్తవ అయితే నియమితులయ్యారో. నివియా ఇండియా అపాయింటెడ్ ద గీతికా మెహతా యాజ్ న్యూ మేనేజింగ్ డైరెక్టర్. మనకి నివియా ఇండియా కంపెనీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా గీతికా మెహతాను అయితే నియమించడం జరిగింది. కియా ఇండియా అపాయింటెడ్ ద గాంగు లీ యాజ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ. మనకి కియా ఇండియా కంపెనీకి సంబంధించి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా గ్వాంగు లీని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. విఆర్ లలితాంబిక వాస్ కాన్ఫర్డ్ విత్ ద టాప్ ఫ్రెంచ్ సివిలియన్ అవార్డ్ లీజియన్ ది హానర్. ఓకే, మనకి విఆర్ లలితాంబికకి అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారం లీజియన్ ది హానర్ అయితే ప్రదానం చేయడం జరిగింది. పవర్ గ్రిడ్ కన్ఫర్డ్ ద స్కోచ్ గోల్డ్ అవార్డ్ 2023. స్కోచ్ గోల్డ్ అవార్డు మనకి పవర్ గ్రిడ్ కంపెనీకి అయితే లభించడం జరిగింది. ఇస్రో అండ్ చంద్రయాన్ 3 టీమ్ వాజ్ రీసెంట్లీ హానర్డ్ విత్ ద అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ద బ్రాండ్ ఇండియా అవార్డ్ ఎట్ ద 19th ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్ హెల్డ్ ఇన్ ముంబై. మనకి ముంబైలో జరిగిన ఈ బ్రాండ్ ఇండియాకి సంబంధించిన ఏదైతే 19th ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ ఉన్నాయో దాంట్లో భాగంగా ఇస్రోకి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి, చంద్రయాన్ 3 బృందానికి ఇద్దరికి కూడా, ఇస్రో మరియు చంద్రయాన్ 3 టీమ్ కి ఈ ముంబైలో జరిగిన 19వ ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ లో భాగంగా బ్రాండ్ ఇండియాకి సంబంధించి అత్యున్నత సహకారం అవార్డును అయితే లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ మెక్సికో జరాతే అండ్ పాలోమైక్ ఫ్రమ్ మెక్సికో అండ్ సెబాస్టియన్ మవారా ఫ్రమ్ కెన్యా. ఓకే, మనకి మెక్సికో నుండి మిచెల్ జరాటే, అలాగే మనకి పాలోమో, అలాగే కెన్యా నుండి సెబాస్టియన్ మవారా, వీళ్ళందరికీ కూడా యునైటెడ్ నేషన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డులు అయితే మనకి ప్రదానం చేయడం అయితే జరిగింది. ఓకే, యుఎన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డ్ విన్నర్స్ ఎవరు అంటే మెక్సికో నుండి మనకి మిచెల్ జరాతే, అలాగే మనకి పాలోమో, అలాగే మనకి కెన్యా నుండి సెబాస్టియన్ మవారా, వీళ్ళందరికీ కూడా మనకి యునైటెడ్ నేషన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డులు అయితే ప్రదానం చేయడం జరిగింది. HDFC Life earned the Guinness World Record title with the largest online selfie mosaic featuring the 19,097 photos from Insure India campaign contributors. HDFC Life కు అతిపెద్ద ఆన్లైన్ సెల్ఫీ మొజాయిక్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే లభించడం జరిగింది. ఇందులో మనకి ఇన్సూర్ ఇండియా క్యాంపెయిన్ లో భాగంగా కాంట్రిబ్యూటర్ల నుండి 19,097 ఫోటోలు అయితే రావడం జరిగింది. ఇండియన్ ఆరిజిన్ నవలిస్ట్ మీరా చంద్ రిసీవ్స్ ద సింగపూర్ హైయెస్ట్ ఆర్ట్స్ అవార్డ్. భారత సంతతికి చెందిన నవల రచయిత అయిన మీరా చంద్ కు సింగపూర్ అత్యున్నత కళా పురస్కారం అయితే లభించడం జరిగింది. టైమ్ మ్యాగజైన్ నేమ్డ్ ద లయనల్ మెస్సీ అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద 2023. మనకి టైమ్ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి సంబంధించి లయనల్ మెస్సీని అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్ గా అయితే మనకి ఎన్నుకోవడం జరిగింది. రణ్వీర్ సింగ్ హానర్డ్ బై ద షరన్ స్టోన్ ఎట్ రెడ్ సీ ఫిలిం ఫెస్టివల్. మనకి రెడ్ సీ ఫిలిం ఫెస్టివల్ లో షరన్ స్టోన్ గా మనకి రణ్వీర్ సింగ్ అయితే గౌరవించబడడం అయితే జరిగింది. అమెజాన్ ఇండియా విన్స్ ద నేషనల్ అవార్డ్ ఫర్ ఎంపవరింగ్ ఇండివిజువల్స్ విత్ డిసేబిలిటీస్. వికలాంగులకు సాధికారత కల్పించినందుకు గాను అమెజాన్ ఇండియా కంపెనీకి జాతీయ అవార్డు అయితే లభించడం జరిగింది. ఒలింపియన్ ఎం శ్రీశంకర్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ 35th జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డ్ ఫర్ ఎమర్జింగ్ యాజ్ ద బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ కేరళ. ఒలింపియన్ ఎం శ్రీశంకర్ కు కేరళలో అత్యుత్తమ క్రీడాకారుడిగా ఎదిగినందుకు గాను ప్రతిష్టాత్మక 35వ జమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డుతో అయితే సత్కరించబడడం జరిగింది. శీతల్ దేవి విన్స్ ద బెస్ట్ యంగ్ అథ్లెటిక్ అట్ ఏషియన్ పారా ఒలింపిక్ కమిటీ ఏపీసీ కాన్ఫరెన్స్. ఏషియన్ పారా ఒలింపిక్ కమిటీ ఏపీసీ కాన్ఫరెన్స్ లో శీతల్ దేవికి ఉత్తమ యువ క్రీడాకారిణి అవార్డును అయితే లభించడం జరిగింది. ఒడిస్సన్ పెవిలియన్ బ్యాగ్స్ ద అవార్డ్ ఎట్ ద ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ 2023. మనకి ఒడిస్సా పెవిలియన్ గాను మనకి ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ లో మనకి అవార్డు అయితే లభించడం జరిగింది. 33rd వ్యాస్ సమ్మాన్ అవార్డ్ 2023 విన్నర్ హిందీ రైటర్ పుష్ప భారతి ఫర్ హర్ 2026 మెమోరియల్ బుక్ యాదిన్ యాదిన్ ఔర్ యాదిన్. మనకి సాహిత్యం లిటరేచర్లు ఇచ్చే వ్యాస్ సమ్మాన్ అవార్డు 33వ అవార్డు 2023 సంవత్సరానికి సంబంధించి హిందీ రచయిత్రి పుష్ప భారతి గారు గెలుచుకున్నారు. ఈమెకు 2016లో ఆమె రచించిన మెమోరియల్ బుక్ అయిన యాదిన్ యాదిన్ ఔర్ యాదిన్ అనే పుస్తకానికి సంబంధించి వ్యాస్ సమ్మాన్ అవార్డు అయితే రావడం జరిగింది.
మహ్మద్ షమి నామినేటెడ్ ఫర్ అర్జున అవార్డ్ అండ్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ఫర్ ఖేల్ రత్న అవార్డ్. మనకి అర్జున అవార్డ్ కు క్రికెటర్ మహ్మద్ షమి వరల్డ్ కప్ లో మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది కదా. అలాగే సాత్విక్ సాయిరాజ్ శెట్టి చిరాగ్ శెట్టి ఇద్దరికి కూడా మనకి ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ చేయడం అయితే జరిగింది. Dr. Atul Shah, a plastic surgeon, has been honored with the 2023 Reach Game Changing Innovator Award for his groundbreaking contribution to leprosy care. అతుల్ షా గారికి ప్లాస్టిక్ సర్జన్ అయిన ఈయన ఎవరైతే అతుల్ షా ఉన్నారో డాక్టర్ అతుల్ షాకి లెప్రసీ కేర్ లో ఆయన చేసిన సహకారానికి సంబంధించి 2023 రిచీ గేమ్ కి మార్చే ఇన్నోవేటర్ అవార్డుతో అయితే గౌరవించబడడం జరిగింది. జావేద్ అఖ్తర్ టు రిసీవ్ ద పద్మా పాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ అజంతా ఎల్లోరా ఫిలిం ఫెస్టివల్. అజంతా ఎల్లోరా ఫిలిం ఫెస్టివల్ లో పద్మా పాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును జావేద్ అఖ్తర్ కి అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ బ్యాంకింగ్ మూన్ హానర్డ్ విత్ ద 2023 దివాళీ పవర్ ఆఫ్ వన్ అవార్డ్ ఎట్ యునైటెడ్ నేషన్. ఐక్యరాజ్య సమితిలో 2023 దివాళీ పవర్ ఆఫ్ వన్ అవార్డుతో బ్యాంకింగ్ మూన్ అయితే సత్కరించబడడం జరిగింది. ఇండియన్ సైంటిస్ట్ డాక్టర్ హేమచంద్ర రవికుమార్ రిసీవ్స్ ద కర్మవీర్ చక్ర మెడల్ 2023. భారతీయ శాస్త్రవేత్త హేమచంద్రన్ రవికుమార్ గారికి కర్మవీర్ చక్ర పథకం 2023 అయితే లభించింది. కబీర్ బేడి వాజ్ అవార్డెడ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ఇటాలియన్ రిపబ్లిక్. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ఇటాలియన్ రిపబ్లిక్ అవార్డు మనకి కబీర్ బేడికి అయితే లభించింది. నిఖిల్ డే నేమ్డ్ ద 2023 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్ బై ద యుఎస్ గవర్నమెంట్. నిఖిల్ డేని అమెరికా ప్రభుత్వం 2023 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్ గా అయితే పేర్కొంది. ఫెడరల్ బ్యాంక్ టైటిల్ ద బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ 2023 ఇన్ ఇండియా. భారతదేశం మనకి ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ గా ఇండియాలో అయితే మనకి ఎన్నుకోబడడం అయితే జరిగింది. ప్రశాంత్ అగర్వాల్ రిసీవ్స్ ద నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ పర్సనాలిటీ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. మనకి ప్రశాంత్ అగర్వాల్ కి ఉత్తమ వ్యక్తిత్వం భిన్నాభిప్రాయాల సాధికారత జాతీయ అవార్డు అయితే లభించడం అయితే జరిగింది. ఇస్రో చంద్రయాన్ 3 మూన్ మిషన్ ఎన్స్ ద లీవ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్. మనకి ఇస్రో యొక్క చంద్రయాన్ 3 మూన్ మిషన్ ఏదైతే ఉందో లీవ్ ఎరిక్సన్ లూనార్ బహుమతిని అయితే గెలుపొందడం జరిగింది. లీవ్ ఎరిక్సన్ లూనార్ బహుమతిని ఏ మిషన్ గెలుచుకుంది అంటే కనుక ఇస్రోకి చెందిన చంద్రయాన్ 3 మిషన్ అయితే గెలుచుకుంది. Dr. Poonam Ketrapal Singh, the Regional Director of World Health Organization WHO Southeast Asia, has been honored with the Bhutan National Order of Merit Gold Medal. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO యొక్క ఆగ్నేయేషియా ప్రాంతీయ డైరెక్టర్ అయిన డాక్టర్ పూనం కేత్రపాల్ సింగ్ కు భూటాన్ యొక్క నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ అయితే లభించడం జరిగింది. లెఫ్టినెంట్ వైస్ అడ్మిరల్ బినోయ్రాజ్ చౌదరి పోస్ట్మెస్లీ హానర్ విత్ ద వీరచక్ర అవార్డ్. లెఫ్టినెంట్ వైస్ అడ్మిరల్ బినోయ్రాజ్ చౌదరి గారికి మరణానంతరం వీరచక్ర అవార్డుతో అయితే సత్కరించబడడం జరిగింది. పోస్ట్మెస్లీ అంటే అర్థం ఏంటంటే చనిపోయిన తర్వాత అవార్డుని ఇస్తే కనుక దాన్ని పోస్ట్మెస్లీ అని అయితే అంటారు. ఎన్టీపీసీ కాంతి రిసీవ్స్ ద ఫిక్కీ వాటర్ అవార్డ్ 2023 ఫర్ ఇండస్ట్రియల్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. ఎన్టీపీసీ కాంతికి పారిశ్రామిక నీటి వినియోగ సామర్థ్యం కోసం 2023 ఫిక్కీ నీటి అవార్డు అయితే లభించింది. వాటర్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేసినందుకు గాను ఈ అవార్డు అయితే ఎన్టీపీసీ కాంతికి అయితే లభించింది. ద గజా క్యాపిటల్ బిజినెస్ బుక్ ప్రైజ్ 2023 హ్యాస్ క్రౌన్ ద 2 ఎక్సెప్షనల్ నెరేటివ్స్. వన్ ఈస్ ద అగైనెస్ట్ ఆల్ ఆర్ట్స్, సెకండ్ వన్ ఈస్ విన్నింగ్ మిడిల్ ఇండియా. ఈ రెండు పుస్తకాలకి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. అగైనెస్ట్ ఆల్ ఆర్ట్స్ అనేది ఐటీ స్టోరీ ఆఫ్ ఇండియా, విన్నింగ్ మిడిల్ ఇండియా అనేది ద స్టోరీ ఆఫ్ ఇండియన్ యుఎస్ ఎంటర్ప్రినర్స్. ఓకే, గజా క్యాపిటల్ బిజినెస్ బుక్ ప్రైజ్ వచ్చేసరికి రెండు పుస్తకాలకి అగైనెస్ట్ ఆల్ ఆర్ట్స్ ది ఐటీ స్టోరీ ఆఫ్ ఇండియా, అలాగే విన్నింగ్ మిడిల్ ఇండియా అంటే ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ న్యూఎస్ ఎంటర్ప్రినర్స్ రెండింటికి కూడా లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇజ్రాయెల్ ఫిలిం చిల్డ్రన్ ఆఫ్ నోబడీ విన్స్ ద గోల్డెన్ బెంగాల్ టైగర్ అవార్డ్. ఇజ్రాయెల్ చిత్రం చిల్డ్రన్ ఆఫ్ నోబడీ గోల్డెన్ బెంగాల్ టైగర్ అవార్డుని అయితే అందుకోవడం జరిగింది. ఆఫ్ఘన్ ఎన్జిఓ రిసీవ్స్ ద ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ హానర్ బై ద ఫిన్లాండ్. ఆఫ్ఘన్ ఎన్జిఓకు మనకి ఫిన్లాండ్ ద్వారా అంతర్జాతీయ లింగ సమానత్వ గౌరవం అయితే లభించింది. డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్ రిసీవ్స్ ద గ్లోబల్ ఐకాన్ అవార్డ్ ఎట్ G20 సమిట్ ఇన్ శ్రీలంక. శ్రీలంకలో జరిగిన G20 సమిట్ లో డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్ కు గ్లోబల్ ఐకాన్ అవార్డు అయితే లభించడం జరిగింది. రిజుల్ మైనీ విన్స్ ద మిస్ ఇండియా యుఎస్ఏ 2023 టైటిల్. మిస్ ఇండియా యుఎస్ఏ 2023 విజేతగా రిజుల్ మైనీ అయితే నిలపడం జరిగింది. నెక్స్ట్ ప్రొఫెసర్ సవితా లాడేస్ హ్యాస్ బిన్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ నైల్హామ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్. ప్రొఫెసర్ సవితా లాడేస్ కు విద్య కోసం ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నైల్హామ్ ప్రైజ్ అయితే లభించడం జరిగింది. ఇండియన్ రెజ్లర్ ఆంటీ పంగల్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అమాంగ్ ద ఉమెన్ బై ద యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ UWW.
అంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంబంధించి భారతీయ రెజ్లర్ అయిన యాంటీ పాంగల్కు మహిళల్లో రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే లభించడం జరిగింది. విజయ్ అమృతరాజ్ అండ్ లియాండ్రా పేజ్ ఎంటర్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి విజయ్ అమృతరాజ్ మరియు లియాండ్రా పేజ్ అయితే ప్రవేశించారు. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది మనకి చూసుకున్నట్లయితే డానియల్ బారెన్ బోయెమ్ కు, అలాగే మనకి అలీ అబు అవాద్ కు అయితే లభించడం జరిగింది. ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరెవరికి లభించింది అంటే డానియల్ బారెన్ బోయెమ్ అలాగే అలీ అబు అవాద్. డాక్టర్ ఎల్పి హేమంత్ కే శ్రీవాసులు రిసీవ్స్ ద మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డ్ ఫ్రమ్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా. హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును మనకి ఎల్పి హేమంత్ కే శ్రీనివాసులు గారు అయితే అందుకోవడం జరిగింది. పోయెట్ సుకృత పాల్ కుమార్ విన్స్ ద రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ ఫర్ సాల్ట్ అండ్ పెప్పర్. కవయిత్రి సుకృత పాల్ కుమార్ కు సాల్ట్ అండ్ పెప్పర్ కి సంబంధించి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి అయితే రావడం జరిగింది. ఆమె రచించిన సాల్ట్ అండ్ పెప్పర్ కి సంబంధించి సుకృత పాల్ కుమార్ గారికి ఈ రవీంద్ర ఠాగూర్ లిటరసీ ప్రైజ్ అయితే లభించడం జరిగింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ T2 రికగ్నైజ్డ్ అమాంగ్ యునెస్కో మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్. మనకి యునెస్కోకి సంబంధించి అత్యంత అందమైన విమానాశ్రయాల జాబితాలో బెంగళూరు విమానాశ్రయం T2 అయితే గుర్తింపు పొందడం జరిగింది. శస్త్ర రామానుజన్ అవార్డ్ ఫర్ 2022 అండ్ 2023 విన్నర్స్ అయితే అనౌన్స్ చేశారు. 2022కి సంబంధించి యూకింగ్ టాంగ్, 2023కి సంబంధించి రుయిక్సియాంగ్ జాంగ్ అయితే ఎన్నికవడం జరిగింది. ఓకే, మ్యాథమెటిక్స్ లో ఈ అవార్డు అయితే శస్త్ర రామానుజన్ అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. 2022 వచ్చేసరికి యూకింగ్ టాంగ్, 2023కి సంబంధించి రుయిక్సియాంగ్ జాంగ్ అయితే ఈ అవార్డుకి అయితే ఎంపికయ్యారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అవార్డ్స్ ద క్రాంప్టన్ ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్ 2023. క్రాంప్టన్ కంపెనీ మీరు వినే ఉంటారో, ఫ్యాన్స్ లో చాలా ఫేమస్ కంపెనీ కదా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు మనకి క్రాంప్టన్ ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్ 2023కి సంబంధించి క్రాంప్టన్ కంపెనీకి అయితే లభించడం జరిగింది. ఇండియన్ హాకీ టీమ్ మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్ క్లించ్డ్ ద ప్రెస్టీజియస్ టైటిల్ ఆఫ్ మెన్స్ FIH ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అట్ FIH హాకీ స్టార్ అవార్డ్స్ 2023. భారత హాకీ టీం మిడ్ఫీల్డర్ అయిన హార్దిక్ సింగ్ కు FIH హాకీ స్టార్ అవార్డు 2023లో భాగంగా పురుషుల FIH ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ యొక్క ప్రతిష్టాత్మక టైటిల్ అయితే లభించడం జరిగింది. ప్రదీప్ కుమార్ దాస్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ IREDA, రిసీవ్స్ ద ప్రెస్టీజియస్ CMD ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అట్ ద 13th PSC ఎక్సలెన్స్ అవార్డ్ ఇన్ ద మినీ రత్న కేటగిరీ. IREDAకి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ప్రదీప్ కుమార్ దాస్ గారికి మినీ రత్న కేటగిరీలో 13వ PSC ఎక్సలెన్స్ అవార్డ్స్ లో ప్రతిష్టాత్మక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. వెస్టిండీస్ షౌన్ డౌరిచ్ అనౌన్స్ ద ఇంటర్నేషనల్ రిటైర్మెంట్. వెస్టిండీస్ ఆటగాడు షౌన్ డౌరిచ్ అయితే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ బికమ్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ టు స్కోర్ 4000 రన్స్ ఇన్ మెన్స్ T20. పురుషుల T20లో అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసిన భారతీయ క్రికెటర్ గా రుతురాజ్ గైక్వాడ్ అయితే నిలిచాడు. వైశాలి రమేష్ బాబు బికమ్ ద ఇండియాస్ 84th గ్రాండ్ మాస్టర్. మనకి చెస్ కి సంబంధించి 84వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా వైశాలి రమేష్ బాబు అయితే భారతదేశం నుండి ఎన్నికవడం జరిగింది. కేరళ ఫుట్బాలర్ విఘ్నేష్ గెట్స్ 2-year బ్యాన్ ఫర్ డోపింగ్. డోపింగ్ లో మనకి కారణంగా, డోపింగ్ చేసినందుకు కారణంగా కేరళ ఫుట్బాల్ ఆటగాడైన విఘ్నేష్ పై 2 ఏళ్ల నిషేధాన్ని అయితే విధించడం జరిగింది. ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ ఫర్ నవంబర్ మంత్ కి సంబంధించిన అవార్డు డిసెంబర్ లో అనౌన్స్ చేస్తారు కదా. నవంబర్ నెలకు సంబంధించి ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ మెన్ వచ్చేసరికి ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్ కు, అలాగే ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మనకి నహిదా అఖ్తర్ మనకి బంగ్లాదేశ్ ప్లేయర్ కు అయితే రావడం జరిగింది. ఓకే, నవంబర్ నెలకు సంబంధించి ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా, ఫీమేల్ అవార్డు వచ్చేసరికి మహిళా అవార్డు నహిదా అఖ్తర్ బంగ్లాదేశ్ ప్లేయర్ అయితే గెలుచుకున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ అషద్ షఫీక్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. పాకిస్తాన్ ఆటగాడు అషద్ షఫీక్ అన్ని రకాల క్రికెట్ నుండి అయితే, అంటే T20, ODI, టెస్ట్ క్రికెట్ అన్నిటి నుండి కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అడ్మిరల్ కప్ 2023 వచ్చేసరికి టీం ఇటలీ అయితే గెలుచుకోవడం జరిగింది. రన్నర్ గా ఇండియన్ నేవల్ అకాడమీ అయితే నిలిచింది. ఓకే, అడ్మిరల్ కప్ 2023 విజేత ఎవరు అంటే మనకి జట్టు ఇటలీ, టీం ఇటలీ గెలుచుకుంది. రన్నర్ గా ఇండియన్ నేవల్ అకాడమీ అయితే నిలవడం జరిగింది. ఓకే, అడ్మిరల్ కప్ అనేది అయితే మనకి సెయిలింగ్ స్కిల్ కి సంబంధించింది. 75th ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది చూసుకున్నట్లయితే గౌహతిలో జరిగింది. దీని మెన్స్ విన్నర్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఉమెన్స్ విన్నర్ వచ్చేసరికి మహారాష్ట్ర. 75వ అంతర్రాష్ట్ర
జోనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది గౌహతిలో జరిగింది. మెన్స్ పురుషుల విజేత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, మహిళా టీం విజేత మహారాష్ట్ర. అలాగే అమితాబ్ బచ్చన్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ముంబై టీమ్ ఇన్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. మనకి ఐపీఎల్ టైప్ లో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి 10 ఓవర్స్ టీ20 టైప్ లో 10 ఓవర్స్ కి సంబంధించి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ సంబంధించి ముంబై జట్టుకి మనకి అమితాబ్ బచ్చన్ అయితే యజమానిగా అయితే ఉండనున్నారు. అలాగే 2023 ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్ టెన్నిస్ టైటిల్ విన్నర్ వచ్చేసరికి నోవాక్ జోకోవిచ్, అలాగే ఆరియానా సబలెంకా. 2023 ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ టెన్నిస్ టైటిల్ విజేతలు నోవాక్ జోకోవిచ్, అలాగే అరీనా ఫీమేల్ వచ్చేసరికి అరీనా సబలెంకా. ఫీమేల్ విన్నర్ అరీనా సబలెంకా, మెన్స్ విన్నర్ నోవాక్ జోకోవిచ్. అలాగే ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి రీసెంట్ గా న్యూఢిల్లీలో జరిగాయి. దీంట్లో మెడల్ స్టాడీలో హర్యానా టాప్ ప్లేస్ లో నిలిస్తే ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఓకే, ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 ఎక్కడ జరిగాయి అంటే ఆతిథ్య ప్రదేశం వచ్చేసరికి న్యూఢిల్లీ. పథకాల పట్టికలో హర్యానా టాప్ ప్లేస్ లో ఉంటే ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. అలాగే అండర్ 19 ఏషియా క్రికెట్ కప్. ఓకే, క్రికెట్ కి సంబంధించి అండర్ 19 ఏషియా క్రికెట్ కప్ అయితే రీసెంట్ గా జరిగింది. దీన్ని బంగ్లాదేశ్ గెలుచుకుంది. రన్నర్ గా యుఏఈ నిలిచింది. హోస్ట్ ఆతిథ్య దేశం కూడా యుఏఈనే. యుఏఈ అలాగే రన్నర్ అలాగే హోస్ట్ రెండు కూడా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మనకి ఈ అండర్ 19 ఏషియా క్రికెట్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా మనకి అత్యధిక పరుగులు చేసిన అష్కీర్ రహమాన్ సిబ్లీ అయితే నిలవడం జరిగింది. అలాగే మోస్ట్ వికెట్స్ మనకి ఇండియన్ ప్లేయర్ అయిన రాజ్ లింబానీ 12 వికెట్లతో మోస్ట్ వికెట్స్ తీయడం అయితే జరిగింది. మోస్ట్ రన్స్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మనకి బంగ్లాదేశ్ ప్లేయర్ అషిక్ రహమాన్ సిబిల్ అయితే గెలుచుకున్నాడు. అండర్ 19 ఏషియా క్రికెట్ కప్ విజేత బంగ్లాదేశ్, రన్నర్ యుఏఈ, హోస్ట్ ఆతిథ్య దేశం కూడా యుఏఈనే. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి అషికర్ రెహమాన్ షిబ్లీ, అత్యధిక వికెట్లు ఇండియన్ ప్లేయర్ అయిన రాజ్ లింబానీ అయితే తీయడం జరిగింది. నెక్స్ట్ విజయ్ హజారే క్రికెట్ కి సంబంధించిన విజయ్ హజారే ట్రోఫీ 2023-24 మనకి హర్యానా అయితే గెలుచుకోవడం జరిగింది. రన్నర్ గా రాజస్థాన్ టీం నిలిచింది. ఓకే, విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీ యొక్క విజేత 2023-24 సంవత్సరానికి సంబంధించి హర్యానా, రన్నర్ వచ్చేసరికి రాజస్థాన్. మిచెల్ స్టార్క్ ఆఫ్ ఆస్ట్రేలియా emerged as the most expensive player in the history of Indian Premier League. He was bought by the Kolkata Knight Riders for 24.75 crore rupees. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ చరిత్రలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ మనకి ఈ సంవత్సరం వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అవతరించాడు. కోల్కతా నైట్ రైడర్స్ టీం అతన్ని 24.75 కోట్ల రూపాయలకైతే కొనుగోలు చేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా డీన్ ఎల్గర్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. దక్షిణాఫ్రికా ఆటగాడైన డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎలా అడుగుతాడో ఎగ్జాంపుల్ అంటే, సో డీన్ ఎల్గర్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇతను ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు అంటే క్రికెట్ కి సంబంధించిన ప్లేయర్ అని గుర్తుపెట్టుకోవాలి, లేదా ఏ దేశానికి చెందిన ఆటగాడు, ఇలా ప్రశ్న ఎలాగైనా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కార్తిక్ ఆర్యన్ సైన్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఫుట్బాల్. కార్తిక్ ఆర్యన్ మనకి ఫుట్బాల్ బ్రాండ్ అంబాసిడర్ గా అయితే మనకి అపాయింట్ అవడం జరిగింది. పివి సింధు మార్క్స్ ఇంటూ ద ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ హైయెస్ట్ పెయిడ్ ఉమెన్ ఇన్ 2023. పివి సింధు 2023 సంవత్సరంలో అత్యధిక వేతనం పొందిన మహిళా అథ్లెటిక్స్ ఫోర్బ్స్ జాబితాలో అయితే చోటు చేసుకోవడం జరిగింది. రెజ్లర్ పూజా దండా బ్యాన్డ్ బై 1 year బై ద నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. మనకి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా ద్వారా రెజ్లర్ పూజా దండాపై 1 సంవత్సరం పాటు నిషేధం విధించడం అయితే జరిగింది. నెక్స్ట్ సూర్య అక్వైర్డ్ ఓనర్షిప్ ఆఫ్ చెన్నై ఇన్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. మనకి లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, ముంబై టీం అయితే అమితాబ్ బచ్చన్ అయితే గెలుచుకోవడం జరిగింది. మనకి ఓనర్షిప్ అయితే అమితాబ్ బచ్చన్ తీసుకోవడం జరిగింది అని చెప్పి. సో మనకి 10 year T20 మనకి ఐపీఎల్ లాగే 10 ఓవర్స్ కి సంబంధించిన ఈ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అయితే మనకి స్టార్ట్ కానుంది. దీంట్లో టీమ్స్ అనేది మనకి ముంబై టీం అమితాబ్ బచ్చన్ తీసుకున్నాడు కదా, అలాగే మనకి చెన్నై టీం అయితే యాక్టర్ సూర్య అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇండియన్ ఉమెన్ రికార్డ్స్ ద మేడెన్ హిస్టారిక్ టెస్ట్ విన్ ఓవర్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు అయితే రికార్డు విజయం అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. హుమా కురేషి లాంచ్డ్ ద ఫస్ట్ నవల్ జీబా అండ్ యాక్సిడెంటల్ సూపర్ హీరో. ఓకే, మనకి జేబా అండ్ యాక్సిడెంటల్ సూపర్ హీరో అనే నవలను హిమా కురేషి అయితే విడుదల చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ రిలీజ్డ్ ద బుక్ ఇన్ డెహ్రాడూన్ టైటిల్ ద రీసైలెంట్ ఇండియా టు హైలైట్ ద పిఎం మోడీ రోల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. విపత్తు నిర్వహణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క పాత్రను చూపేందుకు గాను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ డెహ్రాడూన్ లో మనకి రీసైలెంట్ ఇండియా, ఓకే, రీసైలెంట్ ఇండియా అనే పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. On December 25th, Prime Minister Narendra Modi unveiled the first series of 11 volumes comprising the
కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిత్ మదన్ మోహన్ మాల్వియా. డిసెంబర్ 25న పండిత్ మదన్ మోహన్ మాల్వియా యొక్క సేకరించిన రచనలో కూడిన 11 సంపుటాల్లో మొదటి సిరీస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఆవిష్కరించడం జరిగింది. ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ ఈస్ కొలాబరేషన్ విత్ ద ఎకనామిస్ట్ లోహిత్ లంబా హ్యాస్ రిలీజ్డ్ ద గ్రౌండ్ బ్రేకింగ్ బుక్ టైటిల్ ద బ్రేకింగ్ ద మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. ఓకే, ఎకనామిక్ ఫ్యూచర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ గారు అలాగే ఆర్థికవేత్త లోహిత్ లంబాతో కలిసి బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే పేరుతో సంచలనాత్మక పుస్తకాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ద బాబ్రీ మసీద్ రామ్ మందిర్ డైలమా ఆథర్ బై ద మాధవ్ గాడ్ బోలే. ఓకే, మనకి బాబ్రీ మసీద్ పై రామ మందిరం డైలమా అనే పుస్తకాన్ని మనకి మాధవ్ గాడ్ బోలే అయితే రచించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్లోని ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ లో చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 49th ప్లేస్ లో ఉంటే యుఎస్ అమెరికా టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్ భారతదేశం ర్యాంక్ 49, అమెరికా వచ్చేసరికి అగ్రస్థానంలో నిలిచింది. The WHO World Health Organization report reveals that global malaria causes surged to 249 million in 2022. 2022 సంవత్సరంలో గ్లోబల్ మలేరియా కేసులు 249 మిలియన్లకు అయితే పెరిగాయని చెప్పి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే నివేదిక వెల్లడించడం జరిగింది. టైలర్ స్విఫ్ట్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2023. టైలర్ స్విఫ్ట్ వచ్చేసరికి 2023 టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికవడం జరిగింది. నందన్ నీలకని, కేపీ సింగ్ అండ్ నిఖిల్ కామత్ ఆన్ ఫోర్బ్స్ ఏషియా హీరోస్ ఆఫ్ ఫిలంథ్రపీ లిస్ట్. ఫోర్బ్స్ ఏషియా హీరోల దాతృత్వ జాబితాలో మనకి నందన్ నీలకని, కేపీ సింగ్, నిఖిల్ కామత్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఫోర్బ్స్ 2023 వరల్డ్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇంక్లూడ్ ద ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 32nd, హెచ్సిఎల్ రోష్ని నాదర్ మల్హోత్రా 60, సేల్ సోమమండల్ at 70. ఫోర్బ్స్ యొక్క 2023 ప్రపంచ అత్యంత శక్తివంతమైన 100 మహిళల జాబితాలో చూసుకున్నట్లయితే మనకి ముగ్గురు భారతీయ మహిళలు అయితే ఈ టాప్ 100లో చోటు చేసుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటిగా భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 32వ స్థానంలోను, హెచ్సిఎల్ అధినేత రోష్ని నాదర్ మల్హోత్రా గారు 60వ స్థానంలోను, సేల్కి చెందిన సోమమండల్ వచ్చేసరికి 70వ స్థానంలోనైతే నిలవడం జరిగింది. LIC Life Insurance Corporation of India secures the 4th global position in 2023 for S&P Global Top 3 are Allianz SC, China Life Insurance and Nippon Life Insurance. ఓకే, టాప్ 4గా మనకి టాప్ 4గా LIC నిలిచింది. దీంట్లో టాప్ 3 వచ్చేసరికి ఏలియన్స్ SC, చైనాలో లైఫ్ ఇన్సూరెన్స్ మనకి చైనా లైఫ్ ఇన్సూరెన్స్ సెకండ్ ప్లేస్ లోను, నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 3వ స్థానంలో నిలబడితే కనుక మనకి LIC వచ్చేసరికి 4వ స్థానంలో, S&P గ్లోబల్ 4th ప్లేస్ లో అయితే మనకి LIC చోటు చేసుకోవడం జరిగింది. గ్లోబల్ క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ చూసుకున్నట్లయితే 7th ప్లేస్ లో అయితే నిలిచింది. ఓకే, గ్లోబల్ క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 7వ స్థానంలో ఉంది. అలాగే ఐటీసీ కంపెనీ ఉంది కదా, ఇండియన్ టొబాకో లిమిటెడ్ కంపెనీ మనకి. సో టొబాకోతో పాటుగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఐటీసీ కంపెనీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. హ్యాస్ సర్ప్రైజ్డ్ ద బ్రిటిష్ అమెరికన్ టొబాకో బ్యాట్ కంపెనీ టు బికమ్ ద వరల్డ్ థర్డ్ మోస్ట్ వాల్యుబుల్ టొబాకో కంపెనీ విత్ ఎ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ $68.6 billion. ఓకే, మనకి ఈ బ్యాట్ కంపెనీ ఏదైతే బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ ఉందో ఇది రీసెంట్ గా మార్కెట్ క్యాపిటలైజేషన్ కొంచెం తగ్గడం అయితే జరిగింది. అది తగ్గడంతో మనకి ఐటీసీ లిమిటెడ్ $68.6 billion మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ఈ కంపెనీని అధిగమించి ప్రపంచంలోని 3వ అత్యంత విలువైన పొగాకు కంపెనీగా ఐటీసీ లిమిటెడ్ అయితే నిలవడం జరిగింది. According to the Morning Consult survey, PM Modi retains the title of world most popular leader with the 76% approval. మార్నింగ్ కన్సల్ట్ సర్వే చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 76% ఆమోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ తిర్యానీ బ్లాక్ ఇన్ తెలంగాణ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ అచీవ్డ్ ద టాప్ స్పాట్ ఇన్ నీతి ఆయోగ్ ఇనాగరల్ డెల్టా ర్యాంకింగ్స్. నీతి ఆయోగ్ తొలి డెల్టా ర్యాంకింగ్స్ లో తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీ బ్లాక్ ఏదైతే ఉందో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా మెర్సర్ నివేదిక ప్రకారం మోస్ట్ లివబుల్ సిటీగా చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ అయితే నిలవడం జరిగింది. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే టాప్ ప్లేస్ లో వియన్నా టాప్ ప్లేస్ లో ఉంటాయి. హైదరాబాద్ 153, పూణే వచ్చేసరికి 154 ప్లేస్ లో ఉంది. ఇండియాలో అయితే హైదరాబాద్ మనకి బెస్ట్ ర్యాంకింగ్ లో అయితే ఉంది. ఓకే, టాప్ ర్యాంకింగ్ లో మనకి హైదరాబాద్ మెర్సర్ ద్వారా భారతదేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా అయితే ర్యాంక్ చేయబడింది.
వరల్డ్ వైడ్ గా వియన్నా వచ్చేసరికి టాప్ ప్లేస్. హైదరాబాద్ ర్యాంక్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 153, పూణే 154 అయితే ఉండడం జరిగింది. షారుఖ్ ఖాన్ has clinched the top spot in the top 50 Asian celebrities in the world list for 2023, published by the UK-based Eastern Eye newspaper. మనకి యూకేకి చెందిన ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక నివేదిక ప్రకారం 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ టాప్ 50 ఏషియా ప్రముఖుల జాబితాలో బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ అయితే టాప్ ప్లేస్ అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది. తమిళనాడు రిటైన్స్ ద అచీవర్ స్టేటస్ ఇన్ ద లాజిస్టిక్ ఇన్ఫ్రా ర్యాంకింగ్స్ ఆఫ్ ద స్టేట్స్. రాష్ట్రాల లాజిస్టిక్స్ ఇన్ఫ్రా ర్యాంకింగ్స్ లో తమిళనాడు రాష్ట్రం అచీవర్ హోదాను అయితే నిలుపుకోవడం జరిగింది. అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్, ఇండియా టాప్స్ ద గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్ విత్ ద $125 బిలియన్ ఇన్ 2023. ప్రపంచ బ్యాంక్ ప్రకారం 2023లో $125 బిలియన్ గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్ లో భారతదేశం అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది. National Crime Record Bureau reveals the recent data showing the Hyderabad as the top city for the food alteration cases in 2023. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి నివేదించిన ఇటీవల డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 2022 సంవత్సరంలో ఆహార కల్తీ కేసుల్లో హైదరాబాద్ అనేది టాప్ సిటీగా అయితే నిలవడం జరిగింది. డిసెంబర్ మంత్లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. పాపులర్ మలయాళం యాక్ట్రెస్ అండ్ మ్యూజిషియన్ ఆర్ సుబ్బలక్ష్మి పాసెస్ అవే. ప్రముఖ మలయాళ నటి సంగీత విద్వాంసురాలైన ఆర్ సుబ్బలక్ష్మి గారు అయితే చనిపోయారు. నెక్స్ట్, సాండ్రా డే ఓ కానర్, ద ఫస్ట్ ఉమెన్ టు సర్వ్ జస్టిస్ ఆన్ యుఎస్ సుప్రీం కోర్ట్, పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 93. మనకి సాండ్రా డే ఓ కానర్ అని చెప్పి యుఎస్ సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ 93 సంవత్సరాల వయసులో చనిపోయారు. దినేష్ ఫడ్నీస్ హూ ప్లేడ్ ద ఫ్రెడరిక్స్ ఇన్ సిఐడి పాస్డ్ అవే. మనకి సిఐడి సీరియల్ వస్తుంది కదా, ఇందులో ఫెడరిక్ పాత్ర పోషించిన మనకి దినేష్ ఫడ్నీస్ అయితే చనిపోవడం జరిగింది. ఫార్మర్ మిస్టర్ యూనివర్స్ బాడీ బిల్డర్ షాన్ డేవిస్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 57. మాజీ మిస్టర్ యూనివర్స్ బాడీ బిల్డర్ షాన్ డేవిస్ 57వ ఏట చనిపోవడం జరిగింది. నయీం సయీద్ అకా జూనియర్ మహమ్మద్ పాసెస్ అవే. మనకి నయీం సయీద్, ఓకే, సో జూనియర్ మహమ్మద్ అని అయితే పిలుస్తూ ఉంటారు. ఈ జూనియర్ మహమ్మద్ గా పిలువబడే నయీం సయీద్ గారు అయితే రీసెంట్ గా చనిపోయారు. అలాగే ఫార్మర్ వెస్టిండీస్ బ్యాటర్ జో సోల్మన్, ఓకే, వెస్టిండీస్ మాజీ బ్యాట్స్మెన్ జో సోల్మన్ కూడా చనిపోవడం జరిగింది. అలాగే బెంజమిన్ జెఫానియా పోయెట్ అండ్ పీకీ బ్లెండర్స్ యాక్టర్ డైస్ ఎట్ 65. ఓకే, మనకి బెంజమిన్ జెఫానియా ఎవరు అంటే ఈయన ఒక పోయెట్, కవి. అలాగే పింకీ బ్లెండర్స్ అనే చిత్రంలో నటించిన నటుడు కూడా. ఈయన 65 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. వెటర్నర్ కన్నడ యాక్టర్ లీలావతి పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 86. ప్రముఖ కన్నడ నటి లీలావతి గారు కూడా 86 ఏళ్ల వయసులో చనిపోయారు. అలాగే డాక్టర్ గావో యాయోజీ రినౌడ్ ఎయిడ్స్ యాక్టివిస్ట్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 95. ప్రముఖ ఎయిడ్స్ కార్యకర్త డాక్టర్ గావో యాయోజీ గారు 95 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ఎమ్మీ విన్నింగ్ యాక్టర్ ఆండ్రీ బ్రోగర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 61. ఎమ్మీ విజేత నటుడు ఆండ్రీ బ్రోగర్ 61 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. షేక్ నవాబ్ ఐ అహ్మద్ ఐ సాహబ్ కువైట్ ఎమిర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 86. షేక్ నవాబ్ అల్ అహ్మద్ అల్ సబా కువైట్ ఎమిర్ అయిన ఈయన 86 ఏళ్ల వయసులో చనిపోయారు. డాక్టర్ వి మోహనిగిరి ఏ ఛాంపియన్ ఫర్ ఉమెన్ రైట్స్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 86. మహిళల హక్కుల కోసం ఛాంపియన్ అయిన మనకి డాక్టర్ వి మోహనగిరి గారు కూడా 86 ఏళ్ల వయసులో చనిపోయారు. డాక్టర్ వి మోహనగిరి ఏ ఛాంపియన్ ఫర్ ఉమెన్ రైట్స్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 86. మహిళల హక్కుల కోసం ఛాంపియన్ అయిన డాక్టర్ వి మోహనగిరి 86 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. తమిళ సూపర్ స్టార్ అండ్ పొలిటీషియన్ విజయకాంత్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 71. తమిళ సూపర్ స్టార్ రాజకీయ నాయకుడైన విజయకాంత్ 71 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. పారాసైట్ యాక్టర్ లీ సన్ క్యూన్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 48. మనకి పరాణజీవి, తెలుగులో మీనింగ్ పరాణజీవి అని వస్తుంది. పారాసైట్ అనే చిత్రం మనకి ఆస్కర్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో ఈ చిత్రంలో నటించిన లీ సన్ క్యూన్ 48 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. ఓకే, మెయిన్ గా పేరు ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోండి. పారాసైట్ చిత్రం పేరు అనేది సౌత్ కొరియా మూవీ ఇది. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ సింగిల్ కరెన్సీ ప్రాజెక్ట్ జాక్వెస్ డాలర్స్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 98. ఓకే, మనకి యూరోపియన్ యూనియన్ కి సంబంధించి డిఫరెంట్ కరెన్సీలు ఉంటే అన్నింటినీ కూడా సింగిల్ కరెన్సీ కింద అయితే మనకి తీసుకురావడం జరిగింది కదా. ఈ సింగిల్ కరెన్సీ ప్రాజెక్ట్ పితామహుడైన ఫాదర్ అయిన జాక్వెస్ డాలర్స్ మనకి 98 సంవత్సరాల వయసులో చనిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్, డిసెంబర్ మంత్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఇస్రో టు లాంచ్ ద ఎక్స్పోసాట్ శాటిలైట్. ఓకే, ఇస్రో మనకి ఎక్స్పోసాట్ అనే ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించింది.
అశ్వథ కృష్ణమూర్తి బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు ఆపరేట్ మార్స్ రోవర్. మార్స్ రోవర్ని ఆపరేట్ చేసిన మొట్టమొదటి భారతీయ మహిళగా మనకి అశ్వథ కృష్ణమూర్తి అయితే నిలవడం జరిగింది. జపాన్ అన్విల్స్ ద GT60SA, ద వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్పెరిమెంటల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రయోగాత్మక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ అయిన GT60SA అయితే ఆవిష్కరించింది. గూగుల్ రివీల్స్ ద జెమినీ ఇట్స్ బిగ్గెస్ట్ ఏఐ మోడల్. ఓకే, గూగుల్ తన అతిపెద్ద ఏఐ మోడల్ ChatGPT టైప్లో గూగుల్ తన ఓన్ ఏఐ మోడల్ అయిన జెమినీని అయితే మనకి ఇటీవల లాంచ్ చేయడం అయితే జరిగింది. మెటా అండ్ IBM లాంచ్డ్ ద ఏఐ ఏలియన్స్ టు ప్రమోట్ ఓపెన్ సోర్స్ ఏఐ డెవలప్మెంట్. మెటా మరియు IBM ఓపెన్ సోర్స్ ఏఐ డెవలప్మెంట్ ను ప్రమోట్ చేయడానికి ఏఐ ఏలియన్స్ అయితే ప్రారంభించడం జరిగింది. చైనా అండ్ ఈజిప్ట్ కొలాబరేటెడ్ టు డెవలప్ అండ్ జాయింట్లీ అసెంబుల్ ద మిసర్సాట్-2 శాటిలైట్. మనకి మిసర్సాట్-2 ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడానికి సంయుక్తంగా చైనా మరియు ఈజిప్ట్ అయితే మనకి రెండు కూడా టైఅప్ అవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యూటిలైజ్డ్ an AI-powered Indian language translation tool Bhashini during the recent speech in Uttar Pradesh. The tool developed by the government aims to facilitate the real-time translation. ఉత్తరప్రదేశ్లో ఇటీవల ప్రసంగం సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఏ ఆధారిత భారతీయ భాష అనువాద సాధనం భాషని అయితే ఉపయోగించారో ప్రభుత్వం అభివృద్ధి చేసిన సాధనం నిజ సమయ అనువాదాన్ని సులభతరం చేయడం కోసం అయితే ఇది లక్ష్యంగా పెట్టుకుంది. అంటే మనకి లైవ్ లో ఒక లాంగ్వేజ్ లో హిందీలో స్పీచ్ ఇస్తుంటే మనకి ట్రాన్స్లేట్ అనేది ఈజీగా ఇతర లాంగ్వేజ్ లో కూడా లైవ్ లోనే మనకైతే ట్రాన్స్లేట్ అయిపోయే విధంగా ఏ పవర్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ అయిన భాషని అయితే యూజ్ కానుంది. ఎసెన్చర్ లాంచ్డ్ ద న్యూ జనరేటివ్ ఏఐ స్టూడియో ఇన్ బెంగళూరు. ఎసెన్చర్ మనకి బెంగళూరులో కొత్త జనరేటివ్ ఏఐ స్టూడియోని అయితే ప్రారంభించింది. నోమా యాడెడ్ టు ద WHO లిస్ట్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్. నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జాబితాలో నోమా అనే వ్యాధి కూడా మనకి జత చేయడం అయితే జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ announced a milestone revealing the India's solar mission Aditya L1 will reach the Lagrangian point L1 on January 6, located 1.5 million kilometers from the Earth. భారతదేశం యొక్క సోలార్ మిషన్ అయిన ఆదిత్య L1 మనకి చంద్రయాన్ మనకి మూడు మీద మిషన్ ఉంది కదా, అలాగే సోలార్ మిషన్ సూర్యుడికి సంబంధించి ఆదిత్య L1 మిషన్ ఏదైతే ఇండియాకి సంబంధించి ఉందో ఇది జనవరి 6న భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లంగ్రాంజియన్ పాయింట్ L1 కు చేరుకుంటుందని చెప్పి ఇస్రో చైర్మన్ సోమనాథ్ అయితే మనకి ప్రకటించడం జరిగింది. Reliance Jio and IIT Mumbai collaborate for Bharat GPT program and a Smart TV operating system. మనకి భారత్ GPT ప్రోగ్రామ్ అలాగే మనకి ChatGPT ఉంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఆ టైప్ లో భారత్ GPT ప్రోగ్రామ్ అలాగే స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఆండ్రాయిడ్ అని చెప్పి స్మార్ట్ ఫోన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, మనకి యాపిల్ ఫోన్ లో అయితే iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అలా మనకి టీవీస్ కి సంబంధించి కూడా స్పెషల్ గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కోసం అలాగే భారత్ GPT కోసం ఈ రెండింటి కోసం రిలయన్స్ జియో మరియు IIT ముంబై అయితే మనకి కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ టు లాంచ్ ద ఇండియా ఫస్ట్ ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ఆన్ January 1, 2024. జనవరి 1, 2024 భారతదేశపు మొట్టమొదటి ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని అయితే ఇస్రో ప్రారంభించనుంది. నెక్స్ట్ డిసెంబర్ నెలలోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. UAE unveils the $30 billion fund for global climate solution at COP28. COP28 లో గ్లోబల్ క్లైమేట్ సొల్యూషన్ కోసం UAE $30 బిలియన్ నిధిని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇండియా హ్యాస్ బీన్ రియలెక్టెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఫర్ ద 2024-25 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO కౌన్సిల్ గా భారతదేశం తిరిగి అయితే ఎన్నికైంది. Kenyan President William Samoei Ruto recently embarked on a 3-day state visit to India. కెన్యా అధ్యక్షుడు విలియం సమోయి రూటో ఇటీవల 3 రోజుల భారత పర్యటనకు అయితే బయలుదేరారు. ఇండియా ప్రొవైడ్స్ $250 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ టు కెన్యా ఫర్ అగ్రికల్చర్ మోడరైజేషన్. వ్యవసాయ ఆధునీకరణ కోసం కెన్యాకు భారతదేశం $250 మిలియన్ రుణాన్ని అయితే అందిస్తుంది. ఇటలీ విత్డ్రాస్ ఫ్రమ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుండి ఇటలీ ఉపసంహరించుకోవడం అయితే జరిగింది. శ్రీలంక హ్యాస్ టేకెన్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువార్డ్స్ ద రిజాల్వింగ్ ఇన్ డెబ్ట్ ఇష్యూస్ బై రీచింగ్ ఎన్ అగ్రిమెంట్ ఇన్ ప్రిన్సిపల్ విత్ ఇండియా అండ్ ద ప్యారిస్ క్లబ్ గ్రూప్ ఆఫ్ క్రెడిటర్స్ ఇంక్లూడింగ్ జపాన్. భారతదేశం మరియు జపాన్తో సహా ప్యారిస్ క్లబ్ గ్రూప్ ఆఫ్ క్రెడిట్స్ తో సూత్రంలో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా శ్రీలంక తన రుణ సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమైన అడుగునైతే వేయడం జరిగింది.
ఇండోనేషియా మెరాపి వాల్కనో ఎరప్షన్, మనకి ఇండోనేషియాలోని మెరాపి అగ్నిపర్వతం అయితే విస్ఫోటనం చెందడం జరిగింది. మనకి క్వశ్చన్, ఈ మెరాపి అగ్నిపర్వతం ఎక్కడ ఉంటుంది, లేదా ఇండోనేషియాలో ఇటీవల ఏ అగ్నిపర్వతం మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మనకి ఎరప్ట్ అయింది, ఇలా ఏదో ఒక రకంగా అడుగుతాడు. క్వశ్చన్ ఎలా అడిగినా సరే ఆన్సర్ చేసే విధంగా మీరు మెయిన్ వన్ లైనర్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్, నేను ఎక్కువగా ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ వన్ లైనర్ లో మెయిన్ పాయింట్స్ మాత్రమే, ఇంపార్టెంట్ అయినవి మాత్రమే చెప్తున్నాను, అవైతే చూసుకోండి. Hanukkah, commonly known as the Jewish Christmas, is being observed global from December 7 to December 15. మనకి హనుక్కా అంటే యూదులు జరుపుకునే క్రిస్మస్ పండుగని హనుక్కా అని కూడా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 15 దాకా అయితే వాళ్ళైతే జరుపుకుంటున్నారు. ఓకే, హనుక్కా అనేది ఏంటి, ఎటువంటి పండుగ అంటే కనుక ఇది జూయిష్ క్రిస్మస్. ఓకే, జూయుదులు మనకి జరుపుకునే క్రిస్మస్ మనకి హనుక్కా అని అయితే అంటారు. అలాగే చైనా అన్వీల్స్ ద వరల్డ్ ఫస్ట్ 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ షిడా బే. ఓకే, ప్రపంచంలోనే మొదటి 4వ తరం న్యూక్లియర్ రియాక్టర్ షిడావో బేను చైనా అయితే ఆవిష్కరించడం జరిగింది. పోలాండ్ పార్లమెంట్ ఎలక్టెడ్ ద డొనాల్డ్ టస్క్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. పోలాండ్ పార్లమెంట్ డొనాల్డ్ టస్క్ ను ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ద యునైటెడ్ నేషన్ హ్యాస్ అఫీషియల్లీ ఎండెడ్ ఇట్స్ డికేడ్ లాంగ్ పీస్ కీపింగ్ మిషన్ ఇన్ మాలి ఆఫ్టర్ 10 years. ఐక్యరాజ్య సమితి 10 సంవత్సరాల తర్వాత మాలిలో తన 10 దశాబ్దాల పరిరక్షక మిషన్ అయితే అధికారికంగా ముగించడం జరిగింది. స్టాట్యూ ఆఫ్ తమిళ్ ఐకాన్ తిరువల్లువర్ అన్విల్డ్ ఇన్ ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్ లో తమిళ్ ఐకాన్ అయిన తిరువల్లూరు విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. చైనా లాంచెస్ ద డీపెస్ట్ ల్యాబ్ ఆన్ ఎర్త్ మోర్ దాన్ 2000 మీటర్ బిలో గ్రౌండ్. చైనా భూమిపై అత్యంత లోతైన ల్యాబ్ ను ప్రారంభించింది. భూమికి 2000 మీటర్ల కంటే ఎక్కువ దిగువన అయితే ఇది అయితే ఉంది. రేవన్ అజర్ అప్రూవ్డ్ యాజ్ ఇజ్రాయెల్ అంబాసిడర్ టు ఇండియా. ఆల్రెడీ మా అపాయింట్మెంట్స్ లో చూసాం కదా, రేవన్ అజర్ భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారిగా అయితే ఆమోదించడం అయితే జరిగింది. భూటాన్ ప్లాన్స్ 1000 స్క్వేర్ కిలోమీటర్ గ్రీన్ సిటీ ఆన్ అస్సాం బార్డర్ లింకింగ్ సౌత్ టు సౌత్ ఈస్ట్ ఏషియా. మనకి భూటాన్ 1000 చదరపు కిలోమీటర్ల అస్సాం సరిహద్దులో గ్రీన్ సిటీ దక్షిణ ఆగ్నేయేషియాను కలుపుతూ అయితే మనకి బిల్డ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తుంది. డెన్మార్క్ ఇంట్రడ్యూస్ ద గ్రీన్ ట్యాక్స్ ఆన్ ఎయిర్ ప్యాసింజర్స్ ఫ్రమ్ 2025. డెన్మార్క్ దేశం 2025 సంవత్సరం నుండి విమాన ప్రయాణికులపై గ్రీన్ ట్యాక్స్ అయితే ప్రవేశపెట్టాలని చూస్తుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం WHO రిపోర్ట్స్ ఓవర్ 1 మిలియన్ ఆఫ్ఘన్ చిల్డ్రన్ ఫేసింగ్ ద సివియర్ మాల్ న్యూట్రిషన్. 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఆఫ్ఘన్ పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదించడం జరిగింది. Angola, a significant oil-producing nation, has declared its decision to exit the Organization of Petroleum Exporting Countries (OPEC) with effect from January 1, 2024. జనవరి 1, 2024 నుండి ముఖ్యమైన చమురు ఉత్పత్తి చేసే దేశాలన్నీ కూడా మనకి ఒకటిగా ఉన్న అంగోలా దేశం ఏదైతే ఉందో, ఈ దేశం పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ ఒపెక్ అనే ఆర్గనైజేషన్ నుండి నిష్క్రమించడానికి తన నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. ఓకే, ఈ పెట్రోలియం రిలేటెడ్ గా ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఒక ఆర్గనైజేషన్ లా మనకి G20, G7 ఇలా ఉంటాయి కదా గ్రూప్స్ అనేవి. అదే విధంగా ఒపెక్ అని చెప్పి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనే గ్రూప్ లో ఈ అంగోలా కూడా మనకి సభ్య దేశంగా ఉండేది. కానీ జనవరి 1, 2024 నుండి ఈ దేశం అయితే మనకి అందులోని విత్డ్రా అవుతున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ a sustainable $3.2 billion grant for the Intel corporate ambitious plan to construct the $25 billion chip plant in southern Israel. దక్షిణ ఇజ్రాయెల్లో $25 బిలియన్ చిప్ ప్లాంట్ నిర్మించేందుకు ఇంటెల్ కార్పొరేషన్ యొక్క ప్రతిష్టాత్మక ప్రణాళిక కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం గణనీయమైన $3.2 బిలియన్ గ్రాంట్ అయితే ఆమోదించింది. అర్జెంటీనా రిజెక్ట్స్ ద బ్రిక్స్ మెంబర్షిప్ అండర్ ద ప్రెసిడెంట్ జేవియర్ మిల్లీ. అధ్యక్షుడు జేవియర్ మిల్లీ ఆధ్వర్యంలో బ్రిక్స్ సభ్యత్వాన్ని అయితే అర్జెంటీనా తిరస్కరించింది. అర్జెంటీనాను కూడా యాడ్ చేసుకున్నట్లుగా బ్రిక్స్ లో మనకి యాడ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ అయితే చేస్తే అర్జెంటీనా అయితే ప్రస్తుతం ఉన్న కారణాల దృష్టి అయితే దీన్ని అయితే తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ నెలలో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అప్రూవ్డ్ ద 1658 crore రికవరీ అండ్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ఫర్ జోషిమత్ టౌన్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని జోషిమత్ పట్టణం కోసం 1658 కోట్ల రికవరీ మరియు పునర్నిర్మాణ ప్రణాళికను అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమోదించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆర్గనైజెస్ ద జల ఇతిహాస్ ఉత్సవ్ ఇన్ ఢిల్లీ. జలశక్తి మంత్రిత్వ శాఖ ఢిల్లీలో జల ఇతిహాస్ ఉత్సవం అయితే నిర్వహించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద నేషనల్ బెస్ట్ టూరిజం విలేజ్ కాంపిటీషన్ 2024 అండ్ ద నేషనల్ బెస్ట్ రూరల్
హోమ్ స్టే కాంపిటీషన్ 2024 పర్యాటక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ పర్యాటక విలేజ్ పోటీ అలాగే జాతీయ ఉత్తమ గ్రామీణ హోమ్ స్టే పోటీని అయితే ప్రకటించడం జరిగింది. ఇండియా achieved the impressive 33% reduction in GDP emission intensity from 2005 to 2019. భారతదేశం 2005 నుండి 2019 వరకు జీడిపి ఉద్గార తీవ్రతలో ఆకట్టుకునే 33% తగ్గింపునైతే సాధించడం జరిగింది. The Indian Railways has initiated a pioneering step towards the wildlife conservation by deploying the Gujarat system, an artificial intelligence based solution. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూషన్ అయిన గజరాత్ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా భారతీయ రైల్వేలు వన్యప్రాణుల పరిరక్షణ దిశగా ఒక మార్గదర్శక అడుగునైతే ప్రారంభించడం జరిగింది. సైక్లోన్ మిచాంగ్ హిట్స్ ద ఆంధ్రప్రదేశ్. మిచాంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ అయితే తాకడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో అయితే మిచాంగ్ తుఫాన్ రావడం జరిగింది. ఆంధ్ర వాళ్ళంటే రీసెంట్గా చూసే ఉంటారు కదా. గవర్నమెంట్ ఇనిషియేట్ టు ఎస్టాబ్లిష్ ద సబ్సిడైజ్డ్ స్టాపుల్ ఫుడ్ స్టోర్స్ అట్ ఢిల్లీ మెట్రో స్టేషన్. ఢిల్లీ మెట్రో స్టేషన్లో సబ్సిడీతో కూడిన ప్రధాన ఆహార దుకాణాలను అయితే స్థాపించడానికి భారత ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది. వ్యాక్స్ స్టాట్యూ ఆఫ్ బాబా అంబేద్కర్ ఇన్స్టాల్డ్ ఇన్ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం. జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో బాబా అంబేద్కర్ మైనపు విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పిఎం ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ మాన్యువల్ 2023 at Red Fort ఢిల్లీ. ఢిల్లీలోని ఎర్రకోటలో మొట్టమొదటి భారతీయ కళా ఆర్కిటెక్చర్ డిజైన్ బినాలే 2023 అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇండిగో హ్యాస్ అచీవ్డ్ ఎ హిస్టారిక్ మైల్ స్టోన్ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్లైన్ టు ట్రాన్స్పోర్ట్ 1000 million passengers in a single calendar year. ఇండిగో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 మిలియన్ల మంది ప్రయాణికులకు రవాణా చేసిన మొదటి భారతీయ ఎయిర్లైన్గా అవతరించడం ద్వారా చరిత్రాత్మక మైల్ రాయిని అయితే సాధించింది. ఓకే, ఏరోప్లేన్లో మనకి ఎంతమంది వెళ్తున్నారని కౌంట్ చేసుకుంటారు కదా. ఒక క్యాలెండర్ ఇయర్లో 100 million passengers అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా ఇండిగో ఈ రికార్డుని అయితే నెలకొల్పింది. పార్లమెంట్ పాసెస్ ద పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 రీప్లేసింగ్ ద 125-year-old ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898. 125 సంవత్సరాల పాత భారతీయ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898 స్థానంలో కొత్తగా పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 అయితే పార్లమెంట్ ఆమోదించింది. Prime Minister Narendra Modi to inaugurate the 402-kilometer eastern dedicated freight corridor connecting the new Deen Dayal Upadhyaya Junction to new బహపూర్ జంక్షన్. కొత్త దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ ను కొత్త బహపూర్ జంక్షన్ ను కలుపుతూ 402 కిలోమీటర్ల తూర్పు ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ప్రారంభించనున్నారు. పిఎం మోడీ అన్వీల్డ్ ద వారణాసి స్వాన్ మహామందిర్ వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్ణ మహామందిర్ ను వారణాసిలో నరేంద్ర మోడీ గారు అయితే ఆవిష్కరించడం జరిగింది. అబుదాబి ఫస్ట్ టెంపుల్ టు బి ఇనాగ్రేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ 14th February. అబుదాబిలో తొలి దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ప్రారంభించనున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈజ్ సెట్ టు బి ద చీఫ్ గెస్ట్ అట్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అయితే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ లాంచ్డ్ ద Part Mitro app by the Jute Corporation of India, vital for jute farmers, offering the minimum support prices and agroeconomic info and empowering their benefits. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జూట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మనకి పాట్ మిత్రో అనే యాప్ అయితే ప్రారంభించింది. జనపనార రైతులకు సంబంధించి కీలక కనీస మద్దతు ధరలు ఎంఎస్పి మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ వ్యవసాయ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం కానీ సో ఈ పాట్ మిత్రో యాప్ అయితే ఉపయోగపడుతుంది. Central Railway enhanced the safety with a plan to install the panic switches at 117 stations, enabling the quick alerts to the Railway Protection Force during the emergency for enhanced passenger safety. సెంట్రల్ రైల్వే 117 స్టేషన్లో పానిక్ స్విచ్లను అయితే ఇన్స్టాల్ చేసే ప్రణాళికలతో భద్రతను అయితే మెరుగుపరుస్తుంది. మెరుగైన ప్రయాణికుల భద్రత కోసం అత్యవసర సమయంలో రైల్వే రక్షణ దళానికి త్వరిత హెచ్చరికలను అయితే మనకి ఇదైతే పానిక్ స్విచ్ అనేది దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏదైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది కదా ఆర్పిఎఫ్ సిబ్బందికి సమాచారం అయితే వెళ్తుంది. ఎమర్జెన్సీ ఇక్కడ ఏదో సిచ్యువేషన్ అనేది సంథింగ్ బ్యాడ్ గా ఉంది, అక్కడ వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేస్తారు కాబట్టి వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేసే విధంగా సో ఈ పానిక్ సిస్టమ్ అయితే ఈ 117 స్టేషన్ లో కూడా సెంట్రల్ రైల్వే అయితే మనకి తీసుకురానుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అప్రూవల్ ఆన్ December 25th పేవ్స్ ద వే ఫర్ ద 3 ట్రాన్స్ఫర్మేటివ్ క్రిమినల్ కోడ్ బిల్స్, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ షాష్యా యాక్ట్. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి December 25న 3 పరివర్తన క్రిమినల్ కోడ్ బిల్ అయితే ఆమోదించడం జరిగింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ షాష్య చట్టం అనే వాటిని అయితే రాష్ట్రపతి ఆమోదించారు.
Prime Minister Narendra Modi to soon the flag of the Amrit Bharat train with the push-pull technology for enhanced speed and passenger comfort. మెరుగైన వేగం ప్రయాణికుల సౌకర్యార్థం పుష్-పుల్ టెక్నాలజీతో కూడిన అమృత్ భారత్ రైలును త్వరలో అయితే నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. Prime Minister Narendra Modi became the first world leader to surpass the 2 crore subscriber mark on YouTube. యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న మొట్టమొదటి ప్రపంచ లీడర్ గా నాయకుడిగా నరేంద్ర మోడీ అయితే అవతరించడం జరిగింది. Gwalior achieves the Guinness record with the largest tabla assembled at the Tansen festival. తాన్సేన్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఇక్కడ అతిపెద్ద తబలా బృందంతో మనకి గ్వాలియర్ లో మనకి గిన్నిస్ రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. ఈ తాన్సేన్ ఉత్సవంలో ఎక్కువ మంది అందరూ కూడా ఒకే దగ్గర మనకి లార్జెస్ట్ తబలాతో మనకి అయితే అక్కడ కూర్చొని అయితే వాయించడం జరిగింది. అయోధ్య రైల్వే స్టేషన్ టు బి రీనేమ్డ్ యాజ్ ద అయోధ్య ధామ్. అయోధ్య రైల్వే స్టేషన్ అయోధ్య ధామ్ గా అయితే పేరు మార్చనున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ డిజిగ్నేటెడ్ ద ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ మసారత్ అలాం Fashion as the unlawful association for a 5-year period under the Anti-Terror Unlawful Activities Prevention Act UAPA. హోం మంత్రిత్వ శాఖ ముస్లిం లీగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే మసరత్ అలం ఫ్యాక్షన్ ఉందో ఈ ముస్లిం లీగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి ఉగ్రవాద నిరోధక చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద 5 ఏళ్ల కాలానికి చట్టవిరుద్ధమైన సంఘంగా అయితే దీన్ని గుర్తించడం జరిగింది. ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు హ్యాస్ అఫీషియల్లీ జాయిన్డ్ ద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఓకే, మనకి అంబటి రాయుడు క్రికెటర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే అధికారికంగా చేరారో. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ద 2 న్యూ అమృత భారత్ అండ్ 6 వందే భారత్ ట్రైన్స్ ఇన్ అయోధ్య. అయోధ్యలో కొత్తగా 2 అమృత భారత్ 6 వందే భారత్ రైళ్లను అయితే నరేంద్ర మోడీ ప్రారంభించారు. నెక్స్ట్ డిసెంబర్ మంత్లో సమిట్ చూద్దాం. PM Modi proposes to host the COP33 in India in 2028. 2028 సంవత్సరంలో భారతదేశంలో COP33 సమావేశాన్ని నిర్వహించాలని ప్రధానమంత్రి మోడీ అయితే ప్రతిపాదించడం జరిగింది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈస్ సెట్ టు హోస్ట్ ద గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఇన్ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం డెహ్రాడూన్ లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అయితే నిర్వహించనుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద ఏఐ సమిట్ అట్ భారత మండపం ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఏఐ సమిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. UN క్లైమేట్ టాక్స్ విల్ బి ఇన్ అజర్బైజాన్ ఇన్ 2024. మనకి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వాతావరణ చర్చలు అనేవి 2024 సంవత్సరంలో అజర్బైజాన్ లో అయితే జరగనున్నాయి. ఇన్వెస్ట్ ఇండియా టు హోస్ట్ ద 27th వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో 27వ ప్రపంచ పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు ఇన్వెస్ట్ ఇండియా అనేది అయితే ముందుకు రావడం జరిగింది. డిసెంబర్ మంత్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. బీహార్ లాంచ్డ్ ద మిషన్ దాక్ష్ టు ఎయిడ్ ద 25 lakh యాక్సిడెంట్లీ వీక్ స్టూడెంట్స్. విద్యాపరంగా వెనుకబడిన 25 లక్షల మంది విద్యార్థులకు సహాయం చేయడం కోసం బీహార్ మిషన్ దర్శన్ అయితే ప్రారంభించడం జరిగింది. నాగాలాండ్ సెలబ్రేటెడ్ ద 61st స్టేట్హుడ్ డే ఆన్ December 1st. నాగాలాండ్ 61వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని డిసెంబర్ 1న అయితే నిర్వహించడం జరిగింది. కోల్కతా ఇనాగరేటెడ్ ద ఫిట్ ఎక్స్పో ఇండియా 2023. ఫిట్ ఎక్స్పో ఇండియా 2023 ఎక్కడ జరిగింది ఇటీవల అంటే వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జరిగింది. ఆన్ ద 39th anniversary, MP శివరాజ్ సింగ్ చౌహాన్ paid tribute to the victims of 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన మృతులకు 39వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే నివాళులు అర్పించడం జరిగింది. మనకి డిసెంబర్ 2, 3, 1984లో మిథైల్ ఐసోసైనైట్ MIC గ్యాస్ లీకేజ్ వల్ల అయితే సంఘటన అయితే జరగడం జరిగింది. PM మోడీ అన్విల్స్ ద శివరాజ్ సింగ్ స్టాచ్యూ అట్ రాజ్కోట్ ఫోర్ట్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని రాజ్కోట్ కోటలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అయితే నరేంద్ర మోడీ అయితే ఆవిష్కరించడం జరిగింది. కోల్కతా ఎమర్జ్డ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ 3rd year ఇన్ ఏ రో. వరుసగా 3వ సంవత్సరం సురక్షితమైన నగరంగా కోల్కతా నగరం అయితే అవతరించడం జరిగింది. టాటా మోటార్స్ ఇనాగరేటెడ్ ద 4th రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ఇన్ చండీగఢ్ పంజాబ్. టాటా మోటార్స్ 4వ రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీని చండీగఢ్ పంజాబ్ అయితే ప్రారంభించింది. గుజరాత్ గార్బా డ్యాన్స్ ఎంటర్ ద యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. మనకి గుజరాత్ లోని గార్బా డ్యాన్స్ యునెస్కో యొక్క అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో అయితే మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో అయితే చోటు చేసుకోవడం జరిగింది. జొరం పీపుల్ మూవ్మెంట్ జొరం పీపుల్స్ మూవ్మెంట్ లీడర్ లాల్దు హోమా ఈజ్ ద మిజోరాం న్యూ చీఫ్ మినిస్టర్.
మనకి జొరం పీపుల్స్ మూవ్మెంట్ అనే పార్టీ నాయకుడైన లాల్తూ హోమా మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా అయితే నియమితులవడం జరిగింది. ఎలక్షన్స్ నవంబర్లోనే జరిగాయి. బట్ ముఖ్యమంత్రి రీసెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. బట్ రీసెంట్ గా ఎలక్షన్స్ మాత్రం మనకి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు అయితే జరగడం జరిగింది. 4 రాష్ట్రాల్లో. మిజోరాంలో నవంబర్లోనే జరిగింది. ముఖ్యమంత్రి మాత్రం మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అయితే అపాయింట్ అయ్యారు. మేఘాలయ లాక్టాంగ్ టర్మరిక్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ అవార్డెడ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఓకే, మేఘాలయ యొక్క లాక్టాంగ్ పసుపు అలాగే ఇతర ఉత్పత్తులకు సంబంధించిన భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ అయితే లభించడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఇంట్రడ్యూస్ ద ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్. తెలంగాణ రాష్ట్రంలో మనకి మహిళలు, మనకి లింగ మార్పు వ్యక్తుల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రీసెంట్ గా ప్రవేశపెట్టారో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నెక్స్ట్ మనకి డిసెంబర్ నెలలో 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు అయితే జరిగాయి. మనకి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనకి డిసెంబర్ నెలలో ఎన్నికలు జరిగాయి. అలాగే నవంబర్ నెలలో మిజోరాంకి ఎన్నికలు జరిగాయి. సో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే డిసెంబర్లో అయితే అప్డేట్ అయ్యారో. నేను ఆల్రెడీ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ కానీ హూయిస్ కు కానీ వీడియోస్ అన్ని కూడా చేయడం జరిగింది. ట్రిక్స్ తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సీఎంస్, గవర్నర్స్ అన్నది వీడియో కూడా చేశాను. అలాగే హూయిస్ కు, ఇంటర్నేషనల్ హూయిస్ కు, క్యాబినెట్ మినిస్టర్స్, సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్ అప్డేట్ కూడా టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. ఎవరన్నా చూడకపోతే ఒకసారి అయితే చెక్ చేయండి. రీసెంట్ వీడియోస్ లోకి వెళ్ళి హూయిస్ కు వీడియోస్ కూడా చూడకపోతే మిస్ అవ్వకుండా చూడండి. ఒకసారి రీసెంట్ అప్డేట్ చూసినట్లయితే మనకి రాజస్థాన్ న్యూ సీఎం వచ్చేసరికి భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ వచ్చేసరికి మోహన్ యాదవ్, విష్ణుదియో సాయి ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా అపాయింట్ అయ్యారు. అలాగే తెలంగాణ రేవంత్ రెడ్డి, మిజోరాం వచ్చేసరికి లాల్తూ హోమం. ఓకే, లాల్తూ హోమా. మనకి భజన్ లాల్ శర్మ రాజస్థాన్, మోహన్ యాదవ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, విష్ణుదేవ సాయి ఛత్తీస్గఢ్, రేవంత్ రెడ్డి తెలంగాణ, లాల్తూ హోమా మిజోరాం. ఓకే, రీసెంట్ అప్డేట్స్ ఇవి. నెక్స్ట్ దామోదర్ రాజనరసింహ అపాయింటెడ్ as ద తెలంగాణ హెల్త్ మినిస్టర్. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజసింహ అయితే నియమితులయ్యారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్మలా సీతారామన్ ఇనాగ్రేటెడ్ ద కృష్ణవేణి సంగీత నిరంజన్ అట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఇన్ విజయవాడ. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్మలా సీతారామన్ గారు కృష్ణవి సంగీత నీరాజనాన్ని అయితే ప్రారంభించారు. వాసుదేవ్ దేవనాని ఎలక్టెడ్ యాజ్ ద స్పీకర్ ఆఫ్ రాజస్థాన్ అసెంబ్లీ. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ గా వాసుదేవ్ దేవనాని అయితే ఎన్నికయ్యారు. రీసెంట్ గా రాజస్థాన్ లో ఎన్నికలు జరిగాయి కదా. రీసెంట్ గా అప్డేట్ అయిన సీఎంస్ అండ్ గవర్నర్స్ హూయిస్ కు ఇవన్నీ కూడా వీడియోస్ అయితే చేశాను. అలాగే ట్రిక్స్ తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి రీసెంట్ వీడియోస్ లోకి వెళ్ళి అయితే చూడండి. బీహార్ స్టేట్ పోలీస్ టు లాంచ్ ద మిషన్ ఇన్వెస్టిగేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 75 days ఫ్రమ్ January 1, 2024. బీహార్ రాష్ట్ర పోలీసులో మిషన్ ఇన్వెస్టిగేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 75 days అని చెప్పి 75 రోజుల్లో మనకి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసే విధంగా మనకి దీన్ని జనవరి 1 నుండి అయితే బీహార్ పోలీసులు అయితే ఈ మిషన్ ఇన్వెస్టిగేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 75 days అయితే ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్ ద లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ సెట్ టు ఎస్టాబ్లిష్ ద కంట్రీ ఫస్ట్ ఏఐ సిటీ ఇన్ లక్నో. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుకు సంబంధించిన నగరాన్ని లక్నోలో స్థాపించడానికి అయితే మనకి రెడీ అవుతున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 సెట్ టు బి హెల్డ్ ఇన్ తమిళనాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 2023లో తమిళనాడులో అయితే జరగనున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇనాగ్రేటెడ్ ద కాంపోజిట్ రీజనల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్, రీహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ దివ్యాంగన్ ఇన్ సాంబా జమ్మూ. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సాంబా జమ్మూలో వైకల్యాలు ఉన్న వ్యక్తులు అంటే దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి, పునరావాసం, సాధికారత కోసం కాంపోజిట్ రీజనల్ సెంటర్ అయితే ప్రారంభించారు. గుజరాత్ గవర్నమెంట్ collaborated with the Mazgan Dock Limited set to make the waves in the tourism industry by introducing the India first submarine tourism venture. గుజరాత్ ప్రభుత్వం మజ్గావ్ డాక్ లిమిటెడ్ సహకారంతో భారతదేశంలో మొట్టమొదటి సబ్మెరైన్ టూరిజం వెంచర్ అయితే ప్రవేశపెట్టడం ద్వారా టూరిజం పరిశ్రమలో సంచలనం సృష్టించేందుకైతే సిద్ధమైంది. అంటే మనకి సముద్రం కింద మనకి సబ్మెరైన్స్ ఉంటాయి కదా. సో మనకి గాజీ సినిమాలో మీరు చూసే ఉంటారో, అలాగే మనకి టైటానిక్ సంబంధించి చూడడానికి కిందకి వెళ్ళారు కదా. సో క్యాప్సూల్ టైప్ లో. సో ఆ టైప్ లో మనకి ఈ గుజరాత్ ప్రభుత్వం దేవిపుత్రుడి సినిమాలో చూపిస్తారు కదా, అండర్ గ్రౌండ్ లో మనకి అక్కడ అంతా ఉంటుంది. ఆ టైప్ లో అంతా కూడా చూడడం కోసం మనకి సబ్మెరైన్ అయితే మనకి టూరిజం డెవలప్ చేయడం కోసం అయితే లాంచ్ చేయడం ఉంది. Pinarayi Vijayan recently inaugurated the Kerala Public Enterprises Board, aiming to enhance the transparency and efficiency in the recruitment process of public sector units. పినరాయి విజయన్ ఇటీవల కేరళ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బోర్డ్ అయితే ప్రారంభించడం జరిగింది. అంటే మనకి యూపీఎస్సీ ఉంటుంది కదా, అలాగే మనకి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాగా ప్రభుత్వ రంగ యూనిట్లకు సంబంధించి నియామకాలన్నీ కూడా పారదర్శకంగా సామర్థ్యంగా చేపట్టే లక్ష్యంతో మనకి కేరళ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అనే దాన్ని అయితే కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది.
The Administrative Council led by the Lieutenant Governor Manoj Simha approved the amendments to the Jammu and Kashmir Panchayati Raj Act 1989 to incorporate the OBC reservation. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పంచాయతీరాజ్ చట్టం 1989కి సంబంధించి సవరణలు అయితే ఆమోదించింది. ఓబీసీ రిజర్వేషన్ చేర్చడం కోసం మెయిన్ గా దీంట్లో అయితే సవరణలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ప్రజాపాలన ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ టు అడ్రస్ ద సిటిజన్ నీడ్స్. పౌరుల అవసరాలను తీర్చేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజాపాలన ప్రజాపాలన ప్రోగ్రామ్ అయితే తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసింది. Manipur state initiates the SANS campaign 2023-24 for pneumonia prevention. న్యూమోనియా వ్యాధి నివారణ కోసం సాన్స్ అనే ప్రచారాన్ని 2023-24 సంవత్సరానికి సంబంధించి మణిపూర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఇండియా లార్జెస్ట్ స్టేట్ ఈజ్ సెట్ టు ఎస్టాబ్లిష్ ద కంట్రీ ఫస్ట్ ఏఐ సిటీ ఇన్ లక్నో. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుకు సంబంధించిన నగరాన్ని లక్నోలో స్థాపించడానికి అయితే రెడీగా ఉంది. Karnataka State Road Transport Corporation KSRTC entered the logistics launching the Namo Cargo. Transport Minister Ramalinga Reddy inaugurated the initiative to introducing the cargo services on the KSRTC route buses. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మనకి టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ఉంటుంది కదా, అలాగే కర్ణాటక స్టేట్ లో ఉన్న ఈ సంస్థ లాజిస్టిక్స్ లోకి ప్రవేశించేందుకు నమ్మ కార్గో అని చెప్పి మనకి ఈ సర్వీస్ అయితే లాజిస్టిక్స్ సర్వీస్ అయితే ప్రవేశపెట్టింది. కేఎస్ఆర్టీసీ రూట్ బస్సుల్లో కార్గో సేవలు ప్రవేశపెట్టే చొరవను అయితే మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించారు. కార్గో సర్వీస్ అంటే మనకి ఏదైనా ప్రొడక్ట్స్ ని మనకి మనుషుల్ని ట్రావెలింగ్ లో మనకి తీసుకెళ్ళడం కాకుండా ప్రొడక్ట్స్ కార్గో ప్లేన్స్ అవి ఉంటాయి కదా, ఆ టైప్ లో మనకి ఏదైనా వస్తువులు అనేవి ఒక దగ్గర నుండి ఒకరికి తీసుకువెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి లాజిస్టిక్స్ సర్వీస్ ని కూడా కేఎస్ఆర్టీసీ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇన్సిడెంట్స్ ఆఫ్ అమోనియా గ్యాస్ లీకేజ్ రిపోర్టెడ్ ఇన్ ఎన్నోర్ రీజియన్ చెన్నై. చెన్నైలో ఎన్నోర్ ప్రాంతంలో అమోనియా గ్యాస్ లీకేజ్ ఘటన అయితే నమోదైంది. ఓకే, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ టు ఇంప్లిమెంట్ ద గ్రీన్ హైడ్రోజన్ పాలసీ టు ప్రమోట్ క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం గ్రీన్ హైడ్రోజన్ పాలసీని అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే చూస్తుంది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ మిస్లేనియస్ న్యూస్ చూద్దాం. Angkor Wat, located in the heart of Cambodia, has recently earned the prestigious title of 8th wonder of the world. కంబోడియా నడిబొడ్డునున్న అంగోర్ వాట్ ఇటీవలే ప్రపంచంలోని 8వ అద్భుతం యొక్క ప్రతిష్టాత్మక బిరుదునైతే సంపాదించింది. రిజ్ క్రౌన్ ద ఆక్స్ఫర్డ్ ప్రెస్ వార్డ్ ఆఫ్ ద ఇయర్ బై ద జనరేషన్ జెడ్. ఓకే, మనకి రిజ్ అనే పదం ఏదైతే ఉందో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వార్డ్ ఆఫ్ ద ఇయర్ గా మనకి జనరేషన్ జెడ్ చేత అయితే ఎన్నుకోబడడం జరిగింది. 115 మిలియన్ ఇయర్ ఓల్డ్ షార్క్ ఫాజిల్ డిస్కవర్డ్ ఇన్ జైసల్మేర్ రాజస్థాన్. మనకి రాజస్థాన్ లోని జైసల్మేర్ లో 115 మిలియన్ సంవత్సరాల నాటి షార్క్ యొక్క శిలాజం అయితే కనుగొనబడింది. ఎయిర్ ఇండియా అన్వీల్స్ ద న్యూ యూనిఫార్మ్స్ ఫర్ ద క్యాబిన్ అండ్ కాక్పిట్ క్రూ డిజైన్డ్ బై ద ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. మనకి ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఉన్నారు కదా, ఈయన ఈ కొత్త యూనిఫార్మ్స్ ఎవరికి అంటే మనకి ఎయిర్ ఇండియాకి సంబంధించిన క్యాబిన్ క్రూకి సంబంధించి అలాగే కాక్పిట్ క్రూకి సంబంధించి అంటే మనకి ఏరోప్లేన్స్ నడిపే వాళ్ళ లోపల స్టాఫ్ కానీ వాళ్ళ క్యాబిన్ కి సంబంధించి కొత్త యూనిఫామ్స్ అయితే మనకి ఈ మనీష్ మల్హోత్రా అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించిన స్టాఫ్ కోసం అయితే మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటివి కూడా చూసుకోవాలంటే చెప్పలేం, మనకి అడగాలంటే అడగచ్చు. రీసెంట్ గా ఎయిర్ ఇండియా కొత్త యూనిఫామ్స్ అయితే లాంచ్ చేసింది, వాటిని ఎవరు డిజైన్ చేశారని కూడా అడగచ్చు కాబట్టి చెప్తున్నాను. సైక్లోన్ జస్పర్ హిట్స్ ద ఆస్ట్రేలియన్ రీసెంట్ గా జస్పర్ అనే తుఫాన్ అయితే రావడం జరిగింది. అలాగే టాటా పవర్ టైఅప్ విత్ ఇండియన్ ఆయిల్ టు సెటప్ ఓవర్ 500 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్. టాటా పవర్ 500కు పైగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేయడానికి ఇండియన్ ఆయిల్ తో ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. జర్మనీ టు గివ్ ద 500 మిలియన్ యూరో ఫర్ బెంగళూరు మెట్రో ఎక్స్పాన్షన్. బెంగళూరు మెట్రో విస్తరణ కోసం జర్మనీ దేశం 500 బిలియన్ యూరోని అయితే ఇవ్వనుంది. ఇండియా ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్ ద $200 మిలియన్ లోన్ అగ్రిమెంట్ ఫర్ ఉత్తరాఖండ్ పవర్ సిస్టమ్ ప్రాజెక్ట్. ఉత్తరాఖండ్ పవర్ సిస్టమ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $200 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేయడం అయితే జరిగింది. యునైటెడ్ నేషన్ డిక్లేర్ ద 2024 ఇయర్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలైట్స్. ఐక్యరాజ్య సమితి 2024 సంవత్సరాన్ని అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా క్యామెలైట్స్ డేగా మనకి ఇయర్ గా అయితే ప్రకటించడం జరిగింది. ఇంగ్లీష్ లో చూసుకోండి, క్యామెలైట్స్ డేగా 2024ని మనకి ఐక్యరాజ్య సమితి అయితే ప్రకటించింది. విశ్వభారతి రీసెర్చర్స్ నేమ్ ఏ బ్యాక్టీరియా ఆఫ్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ దట్ హెల్ప్స్ ద ప్లాంట్, దట్ ఈస్ పాంటోయా ఠాగోరి. ఓకే, విశ్వభారతి పరిశోధకులు మనకి బ్యాక్టీరియాని కనుగొని దానికి సంబంధించి ఆ బ్యాక్టీరియా అనేది మొక్కలకైతే సహాయపడుతుంది. సో దీనికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరు పెట్టడం జరిగింది. సో ఏం పెట్టారు బ్యాక్టీరియా కంటే పాంటోయా ఠాగోరి అని చెప్పి అయితే ఆ బ్యాక్టీరియాకి అయితే నేమ్ చేయడం జరిగింది. బ్యాక్టీరియా అనేది
మనకి ప్లాన్స్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. నెక్స్ట్ డిసెంబర్ మంత్లోని డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియా ఈజ్ ఇన్వెస్టింగ్ $5 billion in a new aircraft carrier to counter China naval presence in the Indian Ocean. హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళ ఉనికిని ఎదుర్కోవడం కోసం భారతదేశం కొత్త ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ $5 billion పెట్టుబడి పెట్టి మనకైతే ఇందులో $5 billion అయితే పెట్టుబడి అయితే పెడుతుంది కొత్త ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కోసం. నెక్స్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈజ్ సెలబ్రేటింగ్ ద 59th రైజింగ్ డే ఆన్ 1 December. సరిహద్దు భద్రతా దళం ఏదైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందో డిసెంబర్ 1న 59వ ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటుంది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSE లిమిటెడ్ డెలివర్ ద INS సదాయక్ ఇండియా లార్జెస్ట్ ఎవర్ సర్వే వెజల్ టు ద నేవీ. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కంపెనీ GRSE లిమిటెడ్ ఏదైతే ఉందో భారతదేశం యొక్క అతిపెద్ద సర్వే వెజల్ అయిన INS సదాయక్ నౌకాదళాన్ని అయితే అందించడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ హై లెవెల్ వర్చువల్ ఇంటరాక్షన్ మహాసాగర్ లాంచ్డ్ బై ద ఇండియన్ నేవీ. భారతీయ నావికాదళం ద్వారా ప్రారంభించబడిన అత్యున్నత స్థాయి వర్చువల్ ఇంటరాక్షన్ మహాసాగర్ యొక్క మొట్టమొదటి ఎడిషన్ అయితే ప్రారంభం అవడం జరిగింది. ఇండియన్ అండ్ వియత్నమీస్ ఆర్మీస్ హ్యావ్ లాంచ్డ్ అండ్ 11-day మిలిటరీ ఎక్సైజ్ ఇన్ వియత్నాం నోన్ యాజ్ ద విన్బ్యాక్స్ 23. ఓకే, మనకి భారతదేశం మరియు వియత్నామీస్ సైన్యాలు వియత్నాంలో 11 రోజుల సైనిక విన్యాసాన్ని ప్రారంభించాయి. విన్బ్యాక్స్ 23 అని చెప్పి విన్బ్యాక్స్ పేరులోనే ఉంది. మనకి వియత్నాం మరియు ఇండియా మధ్య జరిగే బయలాటరల్ ఎక్సర్సైజ్ మనకి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ నేవల్ షిప్ సుమేధా మేక్స్ ద ఇనాగరల్ అరైవల్ అట్ పోర్ట్ లామో కెన్యా. కెన్యాలోని పోర్ట్ లామో వద్ద భారత నౌకాదళ నౌక సుమేధా అయితే ప్రారంభ ఆగమనం చేసింది. ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఎ సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ వర్త్ ఆఫ్ 588.68 crore rupees with the telecommunication consultant India Limited ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిజిటల్ కోస్ట్ గార్డ్ ప్రాజెక్ట్. మనకి డిఫెన్స్ మినిస్ట్రీ ఇటీవల డిజిటల్ కోస్ట్ గార్డ్ ప్రాజెక్ట్ అమలు కోసం టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీతో 588.68 కోట్ల విలువైన ముఖ్యమైన ఒప్పందం పైన సంతకం చేయడం అయితే జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైన్డ్ ఏ 5,333.25 crore contract with the Bharat Electronics Limited Pune for 10-year electronic fuse procurement, advancing the Atma నిర్భర్ భారత్ ఇన్ ఎమ్యునేషన్. రక్షణ మంత్రిత్వ శాఖ పూణేలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో 10 సంవత్సరాల ఎలక్ట్రానిక్ ఫ్యూజుల సేకరణ కోసం 5,336.25 కోట్ల ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ద సమర్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. భారత వైమానిక దళం ఆంధ్రప్రదేశ్లో సమర్ అనే ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను అయితే విజయవంతంగా పరీక్షించింది. ఇండియా హ్యాస్ అన్వీల్డ్ ద Barracuda, the nation fastest solar electric boat at the Navagati ad in పానవాలి ఆల్ఫోన్జా. ఆల్ఫోన్జాలోని పానవల్లిలోని నవగతి యాట్లో భారతదేశం బారకూడా దేశంలో అత్యంత వేగమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ని అయితే ఆవిష్కరించింది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్ అవార్డెడ్ ద గోల్డెన్ ఓవల్ అట్ ద డిఫెన్స్ సర్వీస్ కమాండ్ అండ్ ద స్టాఫ్ కాలేజ్ శ్రీలంక. డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ శ్రీలంకలో భారత సాయుధ దళాల అధికారులు గోల్డెన్ ఓవల్ అవార్డుని అయితే అందుకోవడం జరిగింది. గోల్డెన్ గుడ్లగూబ తెలుగులో మనకి, సో గోల్డెన్ ఓవల్ అని గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం వాళ్ళు కూడా. గోల్డెన్ ఓవల్ అవార్డు అయితే లభించింది. పాకిస్తాన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద ఫతాహ్ 2 గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్. పాకిస్తాన్ దేశం ఫతాహ్ 2 అనే పేరు మీద గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ అయితే విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ సెక్యూరిటీ ఓపెన్స్ ద హాల్స్ ఏరో ఇంజన్ R&D ఫెసిలిటీ ఇన్ బెంగళూరు. డిఫెన్స్ సెక్రటరీ మనకి బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి సంబంధించి ఏరో ఇంజన్ R&D ఫెసిలిటీని అయితే బెంగళూరులో ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, ఇది మనకి టోటల్ డిసెంబర్ మంత్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అనేది సపరేట్ వీడియో వస్తుంది. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. PDF లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ library.com వెబ్సైట్లోకి వెళ్ళి బండిల్ PDF సెషన్లోకి వెళ్ళి అయితే అక్కడనే మీరు PDF చెక్ చేయొచ్చు. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.